పల్లవి ప్రశాంత్ అలాగే నిఖిల్ ఇద్దరు సింపతి గేమ్ ఆడి విన్ అయ్యారు అని చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే ఇద్దరు సింపతి గేమ్ ఆడారని మీలో ఎంతమంది అనుకున్నారు? కామెంట్లో మెసేజ్ చేయండి. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ అయితే డబ్బులు పంచుతా అన్నాడు, గెలిచిన తర్వాత ఎవరికి పంచలేదు, ఏదో ఇద్దరు ముగ్గురికి ఒక 10,000 20,000 పంచాడు అని చాలామంది అంటున్నారు. అలాగే నిఖిల్ కూడా గెలిచిన తర్వాత తెలుగు వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు, కానీ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అందరూ ఒకటే, మనందరం ఒక కుటుంబం అని చెప్పాడు. బయటకు వచ్చాక అసలు థ్యాంక్ యూ మీట్ కూడా పెట్టలేదు, ఎవరికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని చెప్పి బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. దీనిపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. పల్లవి ప్రశాంత్ కూడా గెలవక ముందేమో నేను రైతు బిడ్డను, రైతులకు నేను సహాయం చేస్తాను అది ఇది అన్నాడు, కానీ గెలిచిన తర్వాత అసలు ఏం మాట్లాడలేదు అని చాలామంది అయితే చెప్తూనే ఉన్నారు. అలాగే ప్రజెంట్ కూడా ఇంకా అది రన్ అవుతూనే ఉంది. చాలామందికి డబ్బులు పంచుతా అన్నావు, అవన్నీ ఏమైనాయి అని. నిఖిల్ కూడా గెలిచిన తర్వాత మారిపోయాడు అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. నేనైతే కొన్ని రోజులు ఏమన్నా గ్యాప్ తీసుకొని వచ్చి మాట్లాడతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 10 రోజులు 20 రోజులు అయ్యింది. ఇప్పటికి తనకి కొంచెం రెస్ట్ కావాలి, కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు కాబట్టి కొంచెంసేపు ఆగి బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడతాడేమో కొన్ని రోజులు ఆగి అని నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఎలా అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి ప్రశాంత్ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.